డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య ఈయన పేరు వింటే చాలు మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నారా అని ఆలోచిస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఊపిరి సలపకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. వైట్ హౌస్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తూ ప్రపంచ దేశాలను భయపెట్టించేస్తున్నాడు. ట్రంప్ అంటే ఓ నియంత అనే ముద్ర కూడా వేసుకున్నాడు. రెండోసారి అధికారంలోకి వచ్చాక అగ్రరాజ్యం అధ్యక్షుడి నిర్ణయాలు అట్లుంటున్నాయి. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత పలు దేశాల ఉత్పత్తులపైన ప్రతీకార సుంకాలు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈసారి మాత్రం తన నిర్ణయాలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశ ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్ధమవుతూ భారత్ను ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తే ఇంకోటి మాత్రం దిగుమతి సుంకం ప్రకటించి షాక్ ఇచ్చారు. వేరే దేశాల్లో తయారై వాటిని అమెరికాలోకి దిగుమతి చేస్తే 25% సుంకం విధిస్తామని ప్రకటించారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2.0 పాలనలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన మరో 2 సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఓ నిర్ణయంతో ఆ దేశ ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్ధమయ్యారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి అమెరికాలో ఓటు నమోదు కోసం పౌరసత్వం లేదా పాస్పోర్టు చూపించడం తప్పనిసరి. అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ కొత్త నియమాలకు సంబంధించి భారత్, బ్రెజిల్ వంటి దేశాలను ఆయన ఉదాహరణగా చూపించారు. స్వయం పాలనలో అమెరికా ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. అయినప్పటికీ ఆధునిక, అభివృద్ధి చెందుతున్న దేశాల ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక అవసరమైన నిబంధనలను అమలు చేయడంలో అగ్రరాజ్యమైన అమెరికా విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్ తో అనుసంధానిస్తున్నాయి. కానీ అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధృవీకరణపై ఆధారపడుతుంది. జర్మనీ, కెనడా వంటి దేశాలు ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్ల పద్ధతిని పాటిస్తున్నాయి. అదే అమెరికా ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. అదే అంశాన్ని కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్నారు ట్రంప్. అమెరికా ఎన్నికల ప్రక్రియలో మరిన్ని కఠిన నిబంధనలను తీసుకొస్తున్నారు ట్రంప్. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై అమెరికన్లు ఓటు నమోదుకు తప్పనిసరిగా తమ పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది. అంటే అమెరికా పాస్పోర్టు లేదా బర్త్ సర్టిఫికెట్ ఏదో ఒకటి చూపించాలి. ఎన్నికల విరాళాల విషయంలో ట్రంప్ మార్పులు చేశారు. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కాని వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధించారు. అంతేకాకుండా ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలన్నారు. ఇందుకు డెన్మార్క్, స్వీడన్ వంటి ఐరోపా దేశాలను ట్రంప్ ఉదాహరణగా చూపారు. ప్రస్తుతం అమెరికాలో చాలా మంది అధికారులు ఎన్నికల రోజు తర్వాత వచ్చిన బ్యాలెట్, మెయిల్ ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు. జర్మనీ, కెనడా దేశాలు ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్లను పరిగణలోకి తీసుకుంటున్నాయి. కానీ అమెరికాలో మాత్రం సురక్షితం కాని విధానాలను అమలు చేస్తుందన్నారు ట్రంప్. ఎన్నికల ప్రక్రియలో సవరణలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ గతంలోనే వెల్లడించారు. మోసాలు, లోపాలు లేని స్వేచ్ఛాయుత, న్యాయపరమైన, నిజాయితీ గల ఎన్నికలు నిర్వహించడం మన బాధ్యతన్నారు. అసలైన విజేతను నిర్ణయించడానికి ఈ మార్పులు చాలా అవసరమని అప్పట్లోనే తన అభిప్రాయం వ్యక్తం చేశారు ట్రంప్. 2020లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నికల విధానంపై ట్రంప్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి తన 2.0 పాలనలో అమలు చేస్తున్నారు. విదేశాల్లో తయారై యుఎస్ లో దిగుమతయ్యే కార్లపై 25% సుంకం విధిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం ఏప్రిల్ 2 నుంచి అమలుకి వస్తుందని స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై 25% సుంకం విధిస్తూనే ఆ దేశంలో తయారైన వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, మునిపెన్నడు చూడని వృద్ధిని కొనసాగిస్తుందని తెలిపారు ట్రంప్. ట్రంప్ తాజా నిర్ణయం ఆటో మేకర్ సప్లై చైన్ ను దెబ్బతీస్తుందని, అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాన్ మస్క్ పాత్ర ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అమెరికాలో దిగుమతయ్యే వాహనాలపై 25% సుంకంతో $100 బిలియన్ అమెరికాకు అదనపు ఆదాయం వస్తుందట. ఇది అమెరికా తయారీ పరిశ్రమను బలోపేతం చేస్తుందంటోంది వైట్ హౌస్. అమెరికాలోకి ప్రవేశించే ప్యాసింజర్ కార్లు, ట్రక్కులు, కొన్ని ఆటో విడి భాగాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ సుంకాలను ప్రకటించింది. అమెరికాకు దిగుమతి చేసుకుని సెడాన్లు, ఎస్యూవీలు, క్రాస్ ఓవర్లు, మినీ వ్యాన్లు, కార్గో వ్యాన్లతో పాటు తేలికపాటి ట్రక్లతో సహా ప్రయాణికుల వాహనాలపై 25% సుంకం విధించనున్నారు. ఇంజిన్లు, ట్రాన్స్మిషన్లు, పవర్ ట్రైన్ భాగాలు,
ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ వంటి కీలక ఆటోమొబైల్ భాగాలపై టారిఫ్ విధిస్తున్నారు. అయితే యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా ఒప్పందం ప్రకారం ఆటోమొబైల్స్ దిగుమతిదారులకు వారి యుఎస్ కంటెంట్ ను ధృవీకరించే అవకాశం ఇస్తారు. యుఎస్ కంటెంట్ కాని వాటికి మాత్రమే ఈ టారిఫ్ వర్తించే విధంగా చూస్తారు. విడి భాగాలు అమెరికాలో తయారైతే వాటిపై సుంకం ఉండదు. 25% ఆటో టారిఫ్లు ట్రంప్ ఉన్నంత కాలం ఉండనున్నాయి. అమెరికా విధిస్తున్న టారిఫ్ తో కెనడా, మెక్సికో, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. 1962 నాటి వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్ 232ను వెనక్కి తీసుకుంటూ కొన్ని ఆటోమొబైల్ విడి భాగాల దిగుమతులపై 25% సుంకం విధించారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశంలో పెట్టుబడులకు అవకాశం ఉంది. ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు యునైటెడ్ స్టేట్స్ లో భారీ పెట్టుబడులను ప్లాన్ చేస్తున్నాయి. ఆ లిస్టులో హ్యుందాయ్, స్టెల్లాంటిస్, ఫోక్స్ వ్యాగన్, హోండా, నిస్పాన్, రోల్స్ రాయ్స్, వోల్వో ఉన్నాయి. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్కు చెందిన దిగ్గజ ఆటో మేకర్ టాటా మోటార్స్ షేర్ ధర భారీగా పడిపోయింది. టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లకు అమెరికా కీలక మార్కెట్ గా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను జాగ్వార్ రిపోర్టు ప్రకారం కంపెనీ మొత్తం అమ్మకాల్లో 22% అమెరికా మార్కెట్ నుంచే వచ్చాయి. అంటే జేఎల్ఆర్ అమ్మకాల్లో అమెరికా వాటా చాలా ఎక్కువ. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా నిర్ణయం కంపెనీ లాభాలు, మార్జిన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని పెట్టుబడిదారులో ఆందోళన మొదలైంది. ఆటోమొబైల్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అమ్మకాల కారణంగా టాటా మోటార్స్ స్టాక్ భారీగా పడిపోయింది. పన్నులను ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నారు ట్రంప్. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన పన్ను తగ్గింపు హామీలను నెరవేర్చడానికి, అమెరికా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ పన్నులను ఉపయోగిస్తానంటున్నారు. అమెరికాకు ఎక్కువగా నష్టం కలిగిస్తున్న దేశాలపై కూడా పన్నులు విధిస్తామని హెచ్చరిస్తున్నారు ట్రంప్. రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఎప్పుడు ఎలాంటి బాంబు పేలుస్తాడోనని అందరూ భయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.